కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురువు మారడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవగురువైన బృహస్పతి కృత్తికా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల గురువు యొక్క గమనం వల్ల గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే ఒక గురువు యొక్క ఫలితమే కాకుండా కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం, అష్టమ స్థానంలో శని, అలానే నవమ స్థానంలో రాహు యొక్క సంచారం, లాభస్థానంలో గురువు యొక్క సంచారం. అంటే అతిపెద్ద గ్రహాలు. అలానే రవి, కుజ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి 30 రోజులు, కుజుడు 45 రోజుల పాటు పడుతుంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, ఆకస్మికంగా ధనలాభం. అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడింది. ఇదంతా కూడా గోచారరీత్యా చెప్పబడింది. లాభంలో గురువు ఉండటం వల్ల ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, నూతన వ్యాపారం పెట్టుబడి పెట్టడం, విద్యార్థులు మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉండదు. స్త్రీలకి వాళ్ళు ఏదైతే గతంలో వదిలేసిన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగం ఆఫర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి మంచి ఉద్యోగస్తులు. అలానే ఉద్యోగస్తులకు కూడా కొత్త అవకాశాలు లభించటం ఒకటి. అలానే డబ్బు సంపాదించడానికి బలమైన అంశాలు కొన్ని కారణమవుతాయి. అంశాలే కదా, అవకాశాలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే బ్యాంకు బ్యాలెన్స్ని పెంచుకునే అవకాశం ఉంటుంది, లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇళ్ల నిర్మాణము, అలానే బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా ఆధ్యాత్మిక జ్ఞానము, తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండటం ఒకటి. అలానే కొంత రహస్య ఒప్పందాలు, సామర్థ్యం అనేది బాగా పెరగటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, కోర్టు సమస్యలతో పాటు అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అనుకూలమైన కాలం. దానితో పాటు ప్రతి పనిలో కూడా సర్వత్రా విజయం అంటారు. అంటే మనం ఏ పని చేసినా కూడా కొన్ని విజయం లభించే అవకాశం ఉంటుంది. అంటే టైమ్ ఆఫ్ పీరియడ్, అంటే ఆ టైంలో అన్నీ కూడా మంచి జరుగుతుంటాయట. అంటే కర్కాటక రాశి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఏదైతే నాకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది, సంవత్సర కాలం పాటు ఉండే గురుబలం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ మంచి జరగటం వల్ల మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం ఒకటి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటారు. మధ్య మధ్యలో చిన్న చిన్నవన్నీ వస్తాయి కానీ అవి అంతా కూడా వీళ్ళకి పెద్దగా దోషం కలుగుతుంది అనేది ఏం లేదు. పెద్దగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కలగవు. కాబట్టి అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉండటం ఒకటి. పరిమితంగా మాట్లాడటం అనేది ఒకటి చేయాలి. అంటే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువ కూడా మాట్లాడకూడదు మనుషులతోటి. అలా మాట్లాడటం అంటే కాలం కలిసి రాలేదంటే మాట్లాడకూడదు అని అర్థం. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం, అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. చాలామంది మాతృత్వం అనేది గొప్ప వరం, సంతానం కలగాలని ఆలోచన చేస్తారు ఎవరైనా. సంతానం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఎవరికైతే స్త్రీ పురుషులు ప్రేమించుకుంటారో పెద్దల ఒప్పందం ద్వారా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సహజంగా ఏంటంటే ప్రేమించుకున్న వాళ్ళకి అందరూ కూడా ఒప్పుకోవాలని రూల్ లేదు. ఇలాంటి రాశి వాళ్ళకు ఒప్పుకునే స్థితి అనేది ఉండదు. కాబట్టి తర్వాత రోజుల్లో ఈ గురుబలం వల్ల తల్లిదండ్రులు ఒప్పుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు అనేవి దగ్గరుండి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వీళ్ళకి సంతానం కలుగుతుంది. అంటే లాభంలో గురువు వల్ల అన్ని విషయాలు జరుగుతాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. బట్టల అంటే దుస్తుల షాప్స్ కానీ, అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, అలానే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నిరుత్సాహం చెందకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ధార్మిక కార్యక్రమాలు, దైవచింతన కూడా బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఇది మంచి సమయం.
వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మంచి సమయం, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఇదంతా కూడా మంచి సమయం. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే గురువు లాభంలో ఉండటం వల్ల మనకు అన్నీ మంచి జరుగుతాయి. అంటే మనం ఇంకా ప్రయత్నం సాధించాలి. నేను బద్ధకంగా కూర్చుంటాను, నేనేమి చేయదంటే భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా ఉండదు. అంటే మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో ఉంటాడంటే ఏం ప్రయోజనం? అల్లుడు మంచివాడే, పని చేయకుండా ఇంట్లో ఉన్నాడంటే ఏం ప్రయోజనం? అలాంటివన్నీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి పనిచేస్తున్నా అంటే కష్టానికి తగ్గ ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు. అంటే ఆశీర్వచనం చేస్తాడు. ఒక కొడుకు ఉంటాడు, ఒక తండ్రి కష్టపడి చదివిస్తూ ఉంటాడు. వాడు బాగా చదువుకున్నాడంటే తండ్రి అప్పో సప్పో చేసి వాడిని చదివిస్తాడు. చదవలేదే అనుకో ఏం చదివిస్తాడు? అందువల్ల వీళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కంపెనీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు మరిన్ని పరిహారాలు చేసుకున్నారనుకోండి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం ఒకటి, అలానే గురుగ్రహానికి పండ్ల రసంతో చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే రావి సమిధలతోటి కూడా వాళ్ళు హోమం చేయటం కూడా చాలా మంచిది. రావి సమిధలతోటి కూడా బృహస్పతి గ్రహాయ స్వాహ అంటే బృహస్పతి గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని బృహస్పతి గ్రహాయ ఇదన్నోమ అని గురువారం రోజున గురు హోరలో రావి సమిధలతోటి హోమం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్త్రీలు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, చాలా ధన్యవాదాలు.